వానాకాలంలో ముఖ్యంగా మనకి ఈ ఆలస్యంగా వరి నారులు పోసుకోవడము, అదేవిధంగా ముదురు నారులను వేసుకోవడం వల్ల అంటే నీటి లభ్యత కొంచెం లేటుగా ఉన్నప్పుడు కొన్ని రైతులు చాలా మంది ప్రదేశాల్లో ముదురు నారుని వేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అంటే నార్లు ఆలస్యంగా పోసుకోవడము, అదేవిధంగా ముదురు నారుని నాట్లు వేసుకోవడం వల్ల వరి యొక్క ఉత్పత్తి తగ్గడానికి ఆస్కారం ఉంది. అందుకోసమనే తెలంగాణలో ఏదైతే దీర్ఘకాలిక రకాల కాలపరిమితి అంటే ముఖ్యంగా రైతులు వాళ్ళకున్నటువంటి నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని సాగుకి ఎంత పంట కాలం ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీంట్లో ముఖ్యంగా అంటే రైతులు నీటి వసతి ఎక్కువగా ఉండి బోర్ల కింద చెరువుల కింద కనుక నీటి వసతి ఎక్కువగా లభ్యంగా ఉన్నట్లయితే మనం దీర్ఘకాలిక రకాలని ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలంటే దాదాపు 145 నుంచి 150 రోజులు పంట కాలం ఉన్నటువంటి రకాలని మనము దీర్ఘకాలిక రకాలు అంటాము. ఈ దీర్ఘకాలిక రకాలని మనం తెలంగాణలో జూన్ 20 లోపల మనము నార్లు పోసుకోవాలి. అదేవిధంగా 130 నుంచి 135 రోజుల వరకు కాలపరిమితి ఉన్నటువంటి రకాలని మనము మధ్యకాలిక రకాలు అంటాము. వీటిని మనము ఈ జూలై 15 వరకు మనము నార్లు పోసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజులు పంట కాలం కలిగినటువంటి రకాలని మనము స్వల్పకాలిక రకాలు అంటాము. ఈ స్వల్పకాలిక రకాలని మనము జూలై నెల చివరి వరకు మనము నార్లు పోసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కటాఫ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం సాధారణంగా చెప్పుకున్నటువంటి కటాఫ్ డేట్స్. కానీ మనకి తెలంగాణలో 2 పంటలు సాగు చేసేటటువంటి అంటే వరిని 2 పంటలు అంటే వానాకాలంలో మరియు యాసంగిలో సాగు చేసుకున్నటువంటి ప్రాంతాలలో ఈ యాసంగిలో మనము నార్లు పోసుకున్నట్లయితే ఖరీఫ్లో పంట కోత ఆలస్యంగా అవుతుంది. దీనివల్ల మనము 2వ పంట యొక్క కాలపరిమితి కూడా పెరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 2వ వారం తర్వాత కనుక మనము తెలంగాణలో పంట కోతకు వచ్చినట్లయితే ఉన్నటువంటి ఎండ వల్ల నీటి లభ్యత వల్ల మనకి గింజలో పగుళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉండి మనకి నూక శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే 2వ పంటలో యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో యాసంగి వరి పంట మనకి మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో కోతకు వచ్చినట్టుగా ఉండాలి. దానికోసం మనము ఖచ్చితంగా మన యొక్క వానాకాలం పంట సాగుని మనము జూన్ నెల అంటే ఈ నెల చివరి వరకు కనుక మనము నార్లు పోసుకొని నవంబర్ 15 లోపల కనుక మనము వానాకాలం వరి పంటని మనము ముగించినట్లయితే మనకి యాసంగి పంట లేట్ కాకుండా ఉంటుంది. అందుకనే వానాకాలంలో అది దిగుబడులు రావడం కోసం మనము స్వల్పకాలిక రకాలని అంటే 120 రోజులు కాలపరిమితి కలిగిన రకాలని మనము ఈ నెల చివరి లోపల అంటే జూన్ నెల చివరి వరకు మనం పోసుకున్నట్లయితే మనకి 2వ పంట కూడా ముందుగా వచ్చి ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము విత్తన మోతాదును చూసుకున్నట్లయితే మనకి సన్నగింజ రకాలు మనకు 15 నుంచి 20 కిలోలు సరిపోతుంది. అదేవిధంగా దొడ్డి గింజ రకాలు మనకి 25 కిలోలు సరిపోతుంది. అతి సన్నగింజ రకాలు అంటే RNR 15-0-45 లాంటి రకాలు మనకి 15 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అదేవిధంగా మనము డ్రమ్ సీడ్తో కానీ వెదజల్లే పద్ధతిలో సాగు చేసినట్లయితే మనకి దాదాపుగా 8 నుంచి 10 కిలోలు సన్నగింజ రకాలు, అదేవిధంగా 10 నుంచి 12 కిలోలు దొడ్డి గింజ రకాల విత్తనం మనకి సరిపోతుంది. మనకు రకాల ఎంపికను వచ్చినట్లయితే మనం ఇందాక ఏదైతే అనుకున్నామో దీర్ఘకాలిక రకాలు అంటే మనం ఇప్పుడు అంతా నేను చెప్పే విషయాల్లో కూడా మనం సన్నగింజ రకాలు వాటి గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఇవి మన సన్నగింజ రకాలలో మనకి 150 రోజులు కాలపరిమితి ఉన్న రకాన్ని మనము దీర్ఘకాలిక రకాలు అంటాం. వీటిలో మనం బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి రకము అంతకుముందు మనకి BPT 5204 సమ్మముసిరి రకాన్ని రైతులు విరివిగా సాగు చేస్తా ఉన్నారు. ఈ యొక్క రకం ఉత్పత్తి మనకి అంటే దాదాపు దిగుబడి మనకి 22 నుంచి 25 క్వింటాల లోపల అంటే తక్కువ దిగుబడి సామర్థ్యం ఉంటుంది. అన్ని రకాల చీడపీడలు దీనికి ఆశిస్తాయి. దీనికి ఉన్నటువంటి మంచి లక్షణము మనకి అన్నం నాణ్యత బాగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మన యూనివర్సిటీ నుంచి తయారు చేసిన రకము సిద్ధి అనే రకము WGL44 అనే రకం ఉంటుంది. ఈ రకము ఇది 140 నుంచి 145 రోజులు పంట కాలం ఉన్నటువంటి రకము. ఇది మనకి దిగుబడి కూడా 28 నుంచి 30 క్వింటాల వరకు మనకి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా మనకి ఈ ఇంకొక రకం ఏదైతే ఉందో KPS 2874 అంటే కంపాసాగర్ నుంచి విడుదల చేయబడిన రకం ఇది కూడా BPT 5204 గింజని పోలి ఉంటుంది. దిగుబడి సామర్థ్యం కూడా మనకి 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి సామర్థ్యం ఉంటుంది. ఈ రకం మనకి దోమపోటుని అంటే BPH ని మనకి మధ్యస్థంగా తట్టుకుంటుంది. అదేవిధంగా చౌడు నేలల్లో కూడా మంచి దిగుబడి ఇచ్చేటటువంటి రకం అంటే BPTకి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న రైతులు మనకి KPS చౌడు భూములు ఇట్లా ఉన్నట్లయితే మనకి KPS 2874 రకాన్ని సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మధ్యకాలిక సన్నగింజ రకాలు అంటే 130 నుంచి 130 రోజులు పంట కాలం వచ్చేటటువంటి రకాలలో మనకి గత సంవత్సరం విడుదల చేసుకున్నటువంటి JGL 28545 ఈ రకం మనకి BPT గింజని పోలి ఉండి మనకి బ్యాక్టీరియా ఎండాక్సైడ్ను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా జగిత్యాల మసూరి JGL 11470 అనే రకము ఇది అన్నం యొక్క నాణ్యత బాగుంటుంది. పంట కాలం 130 నుంచి 140 రోజులు. అదేవిధంగా మనకి వరంగల్ పరిశోధనా స్థానం నుంచి ఉన్నటువంటి వరంగల్ సన్నాల రకాలు కూడా మనం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు.
అదేవిధంగా సన్నగింజ రకాలకు వచ్చినట్లయితే స్వల్పకాలిక సన్నగింజ రకములు వచ్చినట్లయితే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 రకము. ఈ రకం యొక్క మంచి లక్షణాలు మనకి ఏంటంటే ఇది పంటకాలము 120 నుంచి 120 రోజులు. అదేవిధంగా మనము యాసంగి మరియు వానాకాలంలో రెండు సీజన్లో సాగు చేసుకోవచ్చు. ఇది అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకములో మనకి నూక శాతం చాలా తక్కువ. అంటే మనం 100 కిలోల వడ్లని కనుక మనము పట్టించినట్లయితే మనకు దాదాపుగా 65 నుంచి 70 కిలోల వరకు మనం బియ్యం సామర్థ్యం వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి రకము. జూన్ నెలలో ఈ నెలలో కనుక మనము సాగుకి ఎంపిక చేసుకుని నార్లు పోసుకున్నట్లయితే ఈ రకానికి ఫోర్ సెన్సిటివిటీ ఉండటం వల్ల ఎత్తు పెరిగి పంటకాలం కూడా పెరిగి పంట పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని సాగుకి ఎంపిక చేసుకున్నటువంటి రైతాంగము తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఖచ్చితంగా జూలై మొదటి వారంలో నార్లు పోసుకొని 20 నుంచి 25 రోజులు నారుని అంటే జూలై చివరి వారం లోపల గనుక నాట్లు వేసుకున్నట్లయితే 28 క్వింటాల వరకు మనకి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ సోనా రకానికి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తెలంగాణ సోనా బియ్యంలో తక్కువగా ఉండటం వల్ల టైప్ 2 చక్కెర వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తినడానికి, వాళ్ళు ఏదైతే ఒక పూట భోజనం తింటారో, అన్నం తింటారో ఈ రకాన్ని తినడానికి చాలా అనువైనది. అదేవిధంగా ఈ రకంలో మనకి చూస్తున్నట్లయితే మిగతా రకాలతో పోలిస్తే కాండందొల్చే పురుగు యొక్క వృద్ధి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసేటువంటి రైతులు పిలక దశలో మరియు చిరుపట్ట దశలో ఖచ్చితంగా సిఫారసు చేయబడినటువంటి సస్యరక్షణ చర్యలు ఈ కాండం తొలచే పురుగుకి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బీపీటీ 5204 రకం యొక్క గింజని పోలి ఉన్నటువంటి ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకము కేఎన్ఎం 1638. ఇది కూనారం వరి 2 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది అన్నం యొక్క నాణ్యత బాగుంటుంది, అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. దాదాపుగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 28 నుంచి మనకి 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మిగతా సన్నగింజ రకాలు అంటే 120 నుంచి 120 రోజులు పంటకాలం కలిగినటువంటి మిగతా సన్న రకాలు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల సన్నాలు జేజీఎల్ 1790 రకం కానీ, వరంగల్ 962 రకం కానీ, అదేవిధంగా రాజేంద్రనగర్ నుంచి విడుదల చేయబడినటువంటి 21 278 రకం కానీ, లేదా WGL 119. ఈ WGL 119 మనకి ఏంటంటే ఉల్లికోడు బయోటెప్ 4 అనే బయోటెప్ ని మనకి కొత్త రకం మనం ఇది 10 సంవత్సరం మనం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చౌడు బాగా ఉన్నటువంటి ప్రాంతాలలో సన్నగింజ రకం వేసుకోవాలంటే కనుక మనకి అవైలబుల్ ఉన్నటువంటి NLR 34 రకాన్ని కూడా సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి రైతులు ఇప్పుడు సన్న రకాలు కాకుండా అతి సన్న గింజ రకాలు కూడా సాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులు ఇన్ని రోజులు మనకి అంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న HMT సోనా అనే రకాన్ని సాగు చేస్తా ఉన్నారు. ఇది అతి సన్నగింజ రకము 130 రోజులు పంటకాలం కలిగి ఉన్నది. దీనికి సమానంగా మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి మనకి జగిత్యాల 27356 అనే రకాన్ని మనం విడుదల చేసుకోవడం జరిగింది. ఇది 130 రోజులు పంటకాలం ఉన్నటువంటి అతి సన్న గింజ రకం అంటే జై శ్రీరామ్ గింజను పోలి ఉంటుంది. అదేవిధంగా మనకి అగ్గి తెగులు తట్టుకుంటుంది. దిగుబడి సామర్థ్యం కూడా మనకి 28 క్వింటాల వరకు ఎకరానికి 28 క్వింటాల వరకు పొందవచ్చు. అదేవిధంగా మనము ఈ రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి మినికిడ్ దశలో అంటే 3వ సంవత్సరం మినికిడ్ స్టేజ్ లో ఉన్నటువంటి మరొక రకము RNR 31479 అనే రకము. ఇది ఈ మధ్య కాలంలో మినికిడ్ దశలోనే రైతుల్లో బాగా ప్రాచుర్యంలో పొందినటువంటి రకము. ఈ రకము మనకి 120 నుంచి 125 రోజుల పంటకాలము గింజ మనకి జై శ్రీరామ్ గింజను పోలి ఉంటుంది. బియ్యం శాతం కూడా నూక శాతం తక్కువగా ఉంటుంది. దాదాపుగా 68 కిలోల వరకు మనకి ఒక క్వింటాలకి బియ్యంని పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ జూన్ మొదటి వారంలో 2వ వారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు విత్తనాన్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి రైతులు వరిలో ఎవరైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగుకి ఎంపిక చేసుకోవాలి. ఈ చౌడు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి సాగు చేసుకోవడానికి అనువైనటువంటి రకాల్లో ఒకటి మనకి రాజేంద్రనగర్ 11718 రకము, అదేవిధంగా కంపసాగర్ నుంచి వచ్చినటువంటి 2874 రకాలని ఈ రెండు కనుక సన్నగింజ రకాలు. ఈ 1178 వచ్చినట్లయితే ఈ రకం మనకి బీపీటీ కన్నా కొంచెం గింజ లావుగా ఉంటుంది. అంటే మనకి ఫైన్ గ్రెయిన్ కింద ఈ గింజ మనకి పోదు. కానీ దీనికి మనం చూసుకున్నట్లయితే ఇది చౌడును తట్టుకుంటుంది. అదేవిధంగా మనకి బీపీహెచ్ అంటే దోమని, బ్యాక్టీరియా ఎండాక్ తెగులని మరియు అగ్గి తెగులని కొంతవరకు తట్టుకుంటుంది. అంటే మల్టిపుల్ రెసిస్టెంట్ వెరైటీ ఇది. దిగుబడి సామర్థ్యం కూడా మనకి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్లు KPS 2874 అనేది బీపీడీ గింజ నాణ్యతను పోలి ఉండి దోమని మరియు చౌడుని తట్టుకునేటువంటి 140 రోజుల పంటకాలం ఉన్నటువంటి రకము. దొడిగింజ రకాలకు వచ్చినట్లయితే మనకి దొడిగింజ రకాల్లో మనకి ఇప్పటిదాకా సాగు చేసిన రకాలు 120 నుంచి 120 రోజులు అంటే 1010 స్వల్పకాలిక రకాలు. మనము ఈ మధ్యకాలిక రకాల్లో చూసినట్లయితే మనం రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి గత సంవత్సరము ఈ రాజేంద్రనగర్ 28361 అనే 130 నుంచి 130 రోజులు పంటకాలం ఉన్నటువంటి రకాన్ని మనం విడుదల చేయడం జరిగింది. దీని యొక్క ఈల్డ్ పొటెన్షియల్ కూడా అంటే దిగుబడి సామర్థ్యం కూడా దాదాపు మనకి 30 నుంచి 32 క్వింటాల వరకు ఉంటుంది. ఇది
మనకి దోమని అదేవిధంగా చౌడిని కొంతవరకు తట్టుకున్నటువంటి అధిక దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ స్వల్పకాలిక రకాలు నిన్న మనం అనుకున్నట్టుగా వెయ్యిపొద్దుతో సమానంగా ఉన్నటువంటి రకాలు ఏదైతే వెయ్యిపొద్దులో మనకి గింజ రాలిపోయే గుణం ఉంటుందో మనకి కర్రపచ్చ మీద, ఆ రకాన్ని ఆ యొక్క ప్రాబ్లంని అధిగమిస్తూ మనం యూనివర్సిటీ నుంచి తయారు చేసుకున్న రకాల్లో మనకి ముఖ్యమైన రకాలు KNM 118 కానీ, JGL 24423 కానీ, లేకపోతే బతుకమ్మ JGL 18047 అని ఈ 3 రకాలను కూడా మనము స్వల్పకాలిక దొడ్డి గింజ రకాలు సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా మనం రాజేంద్ర పరిశోధన స్థానం నుంచి 125 రోజుల పంట కాలం కలిగినటువంటి మరొక స్వల్పకాలిక దొడ్డి గింజ రకం మనం ఉత్పత్తి చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకి ఇది దోమని కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా అన్ని రకాల దొడ్డి గింజ రకాలలో మనకి నూక శాతం తక్కువగా ఉండేటటువంటి దొడ్డి గింజ రకం. అంటే దాదాపు మనకి గింజ పొడవు మనకి 6.2 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కి బాగా అనువైనటువంటి దొడ్డి గింజ రకము. ఇంకా మనకు వచ్చినట్లయితే కొంతమంది రైతులు ఈ మధ్య కాలంలో మనకి బాగా ఈ సువాసన కలిగినటువంటి రకాలని ఎంపిక చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. అంటే వాళ్ళకు తక్కువ విస్తీర్ణంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాలో 6 ఎకరము 1 ఎకరం వరకు సాగు చేయడానికి అవకాశం ఉంది. సో దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది సుగంధ సాంబ 135 రోజులు పంట కాలం కలిగినటువంటి రకము ఈ సుగంధ సాంబ. ఈ గింజ మనకి BPT 5204 సేమ్ BPT 5204 లాగానే ఉంటుంది. ఇది మనము బియ్యం పట్టించుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. దిగుబడి సామర్థ్యం కూడా దాదాపు మనకి 24 నుంచి 26 క్వింటాల వరకు ఉంటుంది. అగ్గి తెగులు తట్టుకుంటుంది. మంచి సువాసన ఇచ్చేటటువంటి బగారా అన్నానికి చేసుకోవడానికి మంచి అనువైనటువంటి రకము సుగంధ సాంబ రకము. అదేవిధంగా మనం పొడు గింజ అంటే అరోమాటిక్ సువాసన వెళ్ళిన పొడు గింజ రకాలు కనుక సాగుకి ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే మన దగ్గర నుంచి రాజేంద్ర నగర్ వరి 2 RNR 15435 అనే రకం కూడా మనకి మన దగ్గర విత్తనం లభ్యత ఉంది. అదేవిధంగా చిట్టి ముత్యాలు చాలా మంది రైతులు ట్రెడిషనల్ గా సాగు చేసేటువంటి చిట్టి ముత్యాల రకాలను కూడా కొంతమంది సాగు చేయడానికి అవకాశం ఉంది. దానికి మనం ఆల్టర్నేట్ గా మన యూనివర్సిటీ నుంచి పడిపోకుండా అంటే ఎత్తు బాగా పెరగకుండా చిట్టి ముత్యాలాగా పెరగకుండా పడిపోకుండా ఉండేటటువంటి రకాన్ని కూడా మన దగ్గర విత్తనం లభ్యత ఉంది. అది RNR 15459 అనే రకము. నారుమడి యాజమాన్య పద్ధతి ఇంకా వచ్చినట్లయితే ముఖ్యంగా రైతులు మనకి విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు ఇంకా తెగులు మనకి రాకుండా ఉండటం కోసం మనం విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం విత్తన శుద్ధి 2 రకాలు చేసుకుంటాం. మనం పొడి విత్తనానికి అయితే మనకి 1 kg విత్తనానికి 3 గ్రాముల కార్బనిజంని, అదేవిధంగా మనకి తడి విత్తన శుద్ధి అయితే మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం మందుని కలుపుకొని దాంట్లో ఇంకా మనం విత్తనాన్ని ఒక 12 గంటలు నానబెట్టుకొని మండగట్టుకున్నట్లయితే మనకి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా రైతులు ముఖ్యంగా నాట్లు పోసుకునేటప్పుడు మొత్తం మడి అంతా పోయకుండా 1 నుంచి 1.5 మీటర్ల వెడల్పుతోని కావాల్సినంత పొడుగులో ఇంకా నార్మల్లు ఎత్తైన నార్మల్లు తయారు చేసుకున్నట్లయితే నీళ్లు పెట్టడానికి మరి తీయడానికి, అదేవిధంగా నారుమడిలో కలుపు తీసుకోవడానికి, సస్యరక్షణ చేపట్టడానికి మనకి అనువుగా ఉంటుంది. అదేవిధంగా నారు కూడా మనకి దాదాపు 20 నుంచి 25 రోజుల లోపల మనకి తొందరగా నారు పెరిగి మనం నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన నార్మల్ తయారు చేసుకొని మనం విత్తనాన్ని పోసుకున్నట్లయితే నారు ఆరోగ్యంతో నారు పెంచుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వానాకాలం మనకి వరి సాగులో ముఖ్యంగా చేయవలసిన నారు దశలో చేయవలసింది అంటే నారు పీకడానికి వారం రోజులు ముందగా ఖచ్చితంగా 1 ఎకరం సరిపోయే నారుమడి అంటే దాదాపు మనకి 2 గుంటల నారుమడిలో మనకి 800 గ్రాములు కార్బోఫిరాన్ గుళికల్ని మనము ఒక వారం రోజుల ముందల మనము పలచగా నారుమడిలో నీళ్లు ఉంచుకొని నీళ్లు బయటకు పోకుండా మనం 2 నుంచి 3 రోజులు నీళ్లు అలాగే ఇంకిపోయేటట్టుగా ఉంచుకొని మనం ఈ కార్బోఫిరాన్ గుళికల్ని మనం 800 గ్రాములు అంటే 200 స్క్వేర్ మీటర్లు అంటే 2 గుంటల నారుమడికి మనం వేసుకున్నట్లయితే మనకి పంటలో దాదాపుగా మనం నాటు వేసుకున్న తర్వాత దాదాపు 20 నుంచి 20 రోజుల వరకు మనకి ఈ మొగి తెగులు రాకుండా మనకి పంటని కాపాడుతుంది. మనకి భూమిలో మనకి ఈ సేంద్రియ కర్బనం యొక్క శాతాన్ని పెంచుకోవడం కోసం ఖచ్చితంగా రైతులు వానాకాలంలో మనకి ఎట్లాగో టైం ఉంటుంది కాబట్టి వర్షాలు పడే కానించి మనం నాట్లు వేసుకోవడానికి దాదాపు 1 నుంచి 1.5 వరకు మనకి 40 రోజుల వరకు పంట టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మన భూసారాన్ని పెంచుకోవడం కోసం రైతులు పచ్చిరొట్ట ఎరువులని వేసుకొని పూత దశలో దాన్ని మనము దాంట్లో ఇంకా మనం తిరగ వేసుకున్నట్లయితే మన రోటవేటర్ ద్వారా కానీ మనము పంటని తిరిగేసుకున్నట్లయితే మనకి ఈ సేంద్రియ కర్బన శాతం భూమిలో పెరగడం కాకుండా మనకి దాదాపుగా మనకి ఈ నత్రజని కూడా మనం అడిషనల్ గా అందించగలుగుతాము. దీనికి మనకి జీలుగు కానీ జనుము కానీ లేకపోతే పిల్లి పెసర్ లాంటివంటి మన ఈ రకాలను మనం ఎంపిక చేసుకొని మనము చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనకి వానాకాలంలో దిగుబడులు తగ్గడానికి మెయిన్ రీజన్ మనకి ప్రధాన పొలంలో మొక్కల యొక్క సాంద్రత ఎక్కువగా లేకపోవడం. అంటే ఈ మధ్య కాలంలో ఈ మన ట్రాన్స్ప్లాంటింగ్ అంతా కూడా మనకి నాట్లు వేయడం అంతా కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ లో గ్రామంలో చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా మనకి ఏంటంటే ఎక్కువ దూరం అంటే స్క్వేర్ మీటర్ కి 1 చదరపు మీటర్ కి 20 నుంచి 22 మొక్కల కన్నా ఎక్కువగా ఉండకుండా వాళ్ళు నాట్లేస్తా ఉన్నారు. సో దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి రైతుకి అవపడుతుంది దుబ్బు ఎక్కువ వచ్చింది అనుకుంటాం కానీ మనకి లాస్ట్కి వచ్చినట్లయితే మనకి తాలు శాతం అధికంగా ఉంటుంది. సో దీన్ని అధిగమించి అధిక దిగుబడి పొందాలంటే కనుక మనము దీర్ఘకాలిక రకాలు 150 రోజుల పంట కాలం ఉన్నటువంటి రకాలు ఖచ్చితంగా 1 చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలుగా దాదాపు 44 మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా వానాకాలం
వరి సాగులో మనకి ఈ రైతులు ఖచ్చితంగా వానాకాలంలో మనకి తూర్పు పడమర దిశలో మనకి కాలిబాటలు ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్లు మనం కాలిబాటలు వదులుకున్నట్లయితే మనకి పంటకి సూర్యరశ్మి, వెలుతురు బాగా గాలి తగిలేటట్టుగా ఉండి, అదేవిధంగా మనకి ఈ మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు గానీ, పిచికారీ చేసుకునేటప్పుడు గానీ, లేదా ఎరువులు వేసేటప్పుడు గానీ మనం ఈ కాలిబాటలంగా మనము వేసుకోవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్టుగా మనకి ఒక ఎకరానికి సిఫారసు చేయబడినటువంటి మనకి నత్రజని 40-45 కిలోలు, అదేవిధంగా 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువుని మనం ఎకరానికి వాడుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో రైతాంగం పొటాష్ ఎరువుని ఎక్కువగా వాడతలేరు. ఈ పొటాష్ ఎరువుని వాడటం వల్ల మనకి ఏమవుతుందంటే మొక్కకి మనకి వ్యాధి నిరోధక శక్తి ఒకటి మనకి దీనివల్ల వస్తుంది. అదేవిధంగా మనకి గింజ యొక్క బరువు కూడా పెరిగి మనకి నూక శాతం కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేయబడినటువంటి పొటాష్ ఎరువుని ఖచ్చితంగా రైతాంగం వేసుకోవాలి. మనం సిఫారసు చేయబడినటువంటి భాస్వరాన్ని, అదేవిధంగా సగభాగం పొటాష్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా సిఫారసు చేయబడినటువంటి నత్రజనిని మనం 3 సమాన భాగాలుగా చేసుకొని మనము దుబ్బు కట్టే దశ నుంచి అంకురం ఏర్పడే దశ వరకు మనము 3 సమాన భాగాలుగా వేసుకోవాలి. అంటే నాట్లు వేసిన తర్వాత స్వల్పకాలిక రకాలు కనుక మనం సాగుకి ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దుబ్బు కట్టే దశ మనకి 30 రోజుల వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. అదే కనుక మధ్యకాలిక రకాలకైతే మన దుబ్బు కట్టే దశ మనకి 45 రోజులు, అంటే 1 నెల 10 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దుబ్బు కట్టే దశ 60 రోజులు ఉంటుంది. అందుకనే మనం ఏదైతే సిఫారసు చేయబడిన నత్రజని ఏదైతే ఉందో దాన్ని 3 సమాన భాగాలుగా చేసుకొని నాటు పెట్టిన తర్వాత, స్వల్పకాలిక రకాలైతే నాటు వేసిన 10 రోజుల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి 3 సార్లు మనము నత్రజని వేసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలకైతే మనము ప్రతి 15 రోజులకు ఒకసారి మనము నత్రజని వేసుకోవాలి. అదే దీర్ఘకాలిక రకాలైతే మనము ప్రతి 20 రోజులకు, అంటే నాటు పెట్టిన తర్వాత 20 రోజులకు ఒకసారి, దాని తర్వాత మళ్ళీ 20 రోజులకు ఒకసారి మనము నత్రజని వేసుకోవాలి. ఆఖరి దశ మనము నత్రజని వేసుకునేటప్పుడు మనం ఏదైతే సిఫారసు చేసిన 8 కిలోల పొటాష్ సగ భాగాన్ని మనము యూరియా ఆఖరి దఫాలో యూరియాతో కలుపుకొని వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం నత్రజనిని సిఫారసు చేసినటువంటి దానికన్నా కూడా ఎక్కువగా మనం నత్రజని వేసుకున్నట్లయితే మనము ఈ గ్రాఫ్ మన స్లైడ్లో చూపించినట్లుగా దోమ అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట పెరిగి మనకి పడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగము అధిక దిగుబడులు సాధించడానికి, ముఖ్యంగా ఈ వానాకాలంలో వర్షాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం నత్రజని ఎక్కువగా వేసుకున్నట్లయితే ఈ వర్షాలు కూడా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా పైరు ఎత్తు పెరిగి పైరు పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సిఫారసు చేయబడినటువంటి నత్రజనిని మాత్రమే రైతాంగం వేసుకోవాలి. వానాకాలం సాగులో ఎప్పటికప్పుడు రైతులు ఇలాంటి మేజర్గా మనకి ఎక్కువ ఏదైతే వీటి చీడపడల వల్ల మనకి దిగుబడి సామర్థ్యం ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉందో వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు మనకి సిఫారసు చేయబడినటువంటి సస్యరక్షణ ఇంత చేపట్టినట్లయితే రైతాంగం వానాకాలంలో ఎంచుకున్నటువంటి రకాలని మన దాదాపుగా అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.